మన దేశపు ఎద్దు బ్రెజిల్లో ఏకంగా పాల ఉత్పత్తికే ప్రధాన కారణం అనేదని మీకు తెలుసా? నాకు తెలీదమ్మా. 1940 ఆ టైంలో గుజరాత్ కింగ్ మహారాజు కృష్ణకుమార్ సింగ్ జీ సెల్సో సీడ్ అనే బ్రాజిల్ గిరిజాతికి చెందిన కృష్ణ ఎద్దును గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే గిరిజాతిలో ఉండే ఇమ్యూనిటీ పవర్ కారణంగా బ్రాజిల్ వెదర్ కండిషన్ అండ్ ట్రాపికల్ డీసెల్ ని తట్టుకొని బ్రతకగలిగింది. జనరల్ గా గిర్ బ్రీడ్ కి చెందిన ఆవులు యావరేజ్ గా 6 నుంచి 11 లీటర్ పాలు మాత్రమే ఇస్తాయి. అయితే ఈ గిరిబుల్ కృష్ణని హోస్ట్లైన్ బ్రీడ్ తో క్రాస్ బ్రీడ్ చేసి గిరోలాండ్ అనే కొత్త బ్రీడ్ ని డెవలప్మెంట్ చేశారు. అయితే ఈ గిరోలాండ్ లో న్యూ బ్రీడ్ ను 20 నుంచి 30 లీటర్ పాలు ఇచ్చాయి. బెస్ట్ ఫీడింగ్ అండ్ మేనేజ్మెంట్ కండిషన్ లో ఏకంగా 60 నుంచి 70 లీటర్ తో పాలు కూడా ఇచ్చాయట. అలా బ్రాజిల్ లో రెవల్యూషనరీ చేంజెస్ రావడం వల్ల వరల్డ్ లో మిల్క్ ప్రొడక్షన్ లో 5th లార్జెస్ట్ కంట్రీగా నిలిచింది. అందుకే గిరికవ్ ఫొటోస్ ని కరెన్సీ కాయిన్స్ పై ప్రింట్ చేశారు. అండ్ గిఫ్ట్ గా ఇచ్చిన ఈ కృష్ణ ఎద్దు చనిపోయిన తర్వాత దాని శరీరాన్ని మమ్మిఫైడ్ చేసి క్లాస్ క్యాసెట్ లో భద్రపరిచారు. అయితే ఇంట్రెస్టింగ్ గా 2016 నాటికి ఇండియాలో ప్యూర్ గిర్ బ్రీడ్ ఆవులు 3000 నుంచి 5000 మాత్రమే ఉన్నాయి. కానీ బ్రెజిల్ మాత్రం 50,000 నుంచి 1,00,000 వరకు ఆవులు ఉన్నాయట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి.